బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల న్యాయస్థానం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తురుకా కిషోర్ ను తమకు అప్పగించాలని తురుకా కిషోర్ బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయస్థానం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేసిన వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పల్నాడు జిల్లా మాచర్ల న్యాయస్థానం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తురుకా కిషోర్ ను తమకు అప్పగించాలని తురుకా కిషోర్ బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయస్థానం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేసిన వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, పల్నాడు జిల్లా మాచర్ల న్యాయస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి తురుకా కిషోర్ అయితే మాత్రం నిన్న పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం కూడా పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని విజయపూర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా విచారించినటువంటి పోలీసులు అతనికి వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేసి తిరిగి మరలా మాచర్ల న్యాయస్థానంలో ఏదైతే 2002 డిసెంబర్ 16వ తేదీ జరిగినటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో A1 నిందితుడిగా తురుకా కిషోర్ ఉంటే A19 నిందితుడిగా కూడా ఆయన సోదరుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోని వీరికి కూడా అయితే మాత్రం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించి వీరిద్దరిని కూడా గుంటూరు సబ్ జైలుకి తరలించాలని చెప్పి న్యాయమూర్తి అయితే మాత్రం ఆదేశించారు. అయితే ఈ ఎపిసోడ్ లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యేకి ప్రధాన అతిథిగా ఉన్నటువంటి తురుకా కిషోర్ గతంలో చేసినటువంటి ఏవైతే కొన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మాచర్ల న్యాయస్థానం ఒక టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా అతని ఆగడాలకు మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఒకసారి న్యాయస్థానంగా స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాల్చుకుంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా ఒకదాని సందర్భంలో అయితే మాత్రం ఏదైతే కారంపూడి నుంచి పెద్ద మొత్తంలో తెలిసినటువంటి నేతలంతా కూడా న్యాయస్థానం వద్ద చేరుకొని తురుకా కిషోర్ ని తమకు అప్పచెప్పాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. బైఠాయించడమే కాకుండా న్యాయస్థానం లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒకసారిగా అడ్డుకొని వారందరినీ కూడా ఎప్పటికప్పుడు చెదరగొడతా ఉండి అయితే మాత్రం వారందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టారు. మరి ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా మాచర్ల న్యాయస్థానం వద్ద నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా భారీ భద్రత అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఏదైతే ఇరువురి తురుకా కిషోర్ అతని సోదరుడు తురుకా శ్రీకాంత్ వీరిద్దరిపై కూడా 143, 147, 148, 448, 407 దాదాపుగా మొత్తం రెడ్ విత్ 3449 ఐపీసీ సెక్షన్ కింద మొత్తం 14 కేసులను కూడా ఇందులో స్పష్టంగా కూడా మంచిపరిచారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలవాయి గేటు సమీపంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై తురుకా కిషోర్ ప్రధానంగా దాడి చేసినటువంటి దాంట్లో కూడా ప్రధాన పాత్ర ఉందని చెప్పి కూడా పోలీసులు భావించారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కారంపూడి మండలంలో కర్రలతో స్వైర్యవిహారం చేశారు. స్వైర్యవిహారం చేయడమే కాకుండా అడ్డుకున్నటువంటి నారాయణ స్వామిపై కూడా వీరంతా కలిసి దాడి చేశారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా పోలీసులు అయితే మాత్రం తురుకా కిషోర్ పై అయితే మాత్రం వివిధ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. చేయడమే కాకుండా ఈ రోజు అతన్ని గుంటూరు సబ్ జైలుకి 14 రోజుల పాటు రిమాండ్ తరలించాలంటున్నారు.
మరోపక్క గుంటూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా మరొక 2 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే తురకా కిషోర్ ను గుంటూరు తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లో గుంటూరు తీసుకొచ్చినటువంటి అనంతరం తిరిగి మరలా గుంటూరు న్యాయస్థానంలో కూడా ఇరువురిని ప్రవేశపెట్టినటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఇటు తురకా కిషోర్ అరెస్ట్ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఎలాంటి కేసు తమ మీద పెడతారా అనేటువంటి ఒక భయంతో వైకాపా సంబంధించిన శ్రేణులంతా కూడా ఒక హైటెన్షన్ కు అవి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తురకా కిషోర్ అరెస్టుతో అయితే మాత్రం మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైకాపా నేతలకు చెమటలు పడతా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో భూ కబ్జాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొట్టడానికి చేసినటువంటి అల్లర్లు కానీ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలాంటి కేసులు తమపై నమోదు చేస్తారేమనేటువంటి భయంతో కూడా కొంతమంది మాచర్ల నియోజకవర్గాన్ని వదిలి వివిధ ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే వైకాపా నాయకులు తలదాచుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనైతే మాత్రం తురకా కిషోర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి గుంటూరు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వెలువడుతుందన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా పల్నాడు జిల్లా మాచర్లలో అయితే మాత్రం ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం సస్పెన్స్ కి తెరలేపించిన నేపథ్యంలో తురకా కిషోర్ సంబంధించినటువంటి వర్గాన్ని కూడా ఒక్కొక్కరిగా పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి తురకా కిషోర్ కి అయితే మాత్రం 14 రోజుల పాటు న్యాయస్థానం అయితే మాత్రం రిమాండ్ ఇచ్చింది. మరి కాసేపట్లోనే తురకా కిషోర్ తో పాటు అతని సోదరుని కూడా గుంటూరు జిల్లా సంబంధించినటువంటి ఆ కేంద్రానికి కూడా తీసుకుంటా పోతున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సోనియా. ఓకే, రైట్. ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.